నమస్తే, వెల్కమ్ టు డివై న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ షరీఫ్ ఉత్సవం. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో జరిగిన గ్యార్వీ షరీఫ్ ముబారక్ ఉత్సవంలో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ షరీఫ్ ఉత్సవమని, అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుక అని అన్నారు. ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వీ షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం గ్యార్వీ ఉత్సవం అన్ని హంగులతో అంగరంగ వైభవంగా జాతర వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. الصلاة والسلام عليك يا رسول الله وسلم عليك يا حبيب الله. पूछे नासिक के साथ हमारे बात करते 2 मिनट. గ్యార్వీ షరీఫ్ పండుగ రోజుల్లో భాగంగా నెహ్రూ నగర్ యందు సోదరులందరూ కూడా సోదర భావంతో అందరూ కూడా మంచి మార్గాన మంచి ఆలోచనతో ఈ ఊరేగింపులో వీటన్నిటికీ తావివ్వకుండా ఇక్కడే అందరినీ కలుసుకొని సమ్మేళనం లాగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి గఫర్ అండ్ టీం చాలా బాగా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ నిర్వహణకు విచ్చేసినటువంటి ఈ గ్యార్వీ షరీఫ్ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక రకంగా తయారు చేసి నడుస్తూ ఉంటే ఈ సంవత్సరం చాలా కనుల పండుగ వాతావరణంలో మరి ఈ నెహ్రూ నగర్, గోపీనగర్ వాసులందరూ కూడా ఈ గ్యార్వీ షరీఫ్ పండుగలో పాల్గొనడం, అందులో జాతర మన తెలంగాణలో ఊర్లలో అంటుండ్రు, ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు జాతర వాతావరణాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ జాతరలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పి మీ అందరెంబడి నేను ఎప్పుడు ఎల్లవేళలా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన కొద్దే సోదర భావం పెరుగుతూ ఉంటుంది. మతాలకు అతీతంగా మనం అందరం కూడా చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి వీటిలలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సోదర భావంతో ఉంటే రాబోయే రోజుల్లో మన తరాలకు పిల్ల తరాలకు కూడా మరి మంచి సోదరభావం ఏర్పడుతుంది. ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి, మనం అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి నేను వస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ ఎంబడి నడిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి మరి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ఈ నిర్వహణ అంతా కూడా తాహిర్, కాదర్ ఖాన్ మరి వీళ్ళందరూ కూడా, గఫర్ మరి
నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక మారు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికి కూడా ఈ గ్యార్మీ షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.